నాన్న పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. గోంగూర పన్నీర్ కర్రీ నచ్చితే ట్రై చేయండి, సింపుల్ అండ్ టేస్టీగా. మంట పెట్టి దీన్ని మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ ఫ్రెండ్స్. ఇది నూనె అనేది ఇలా బాగా పైకి తేలిపోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటున్నా, ఇంకా ఇంకొన్ని వేసుకుంటున్నా. అలాగే కూరకు సరిపడంత ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పన్నీర్ని ఇలా కట్ చేసుకుని ఇలా క్యూబ్స్గా చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మరీ చిన్నవి అయితే కరిగిపోతాయి, ఈ మాత్రం సైజు ఉండాలి. అలాగే ఇందులోకి 3 నిలువుగా చిలుచుకుని పచ్చిమిరపకాయలు వేసుకుని ఇవి కూడా బాగా కలుపుకుని, అలాగే ఇందులోకి పన్నీర్ ముక్కలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ పన్నీర్ ముక్కలు పులుపునంతా బాగా అబ్జర్వ్ చేసుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ లాస్ట్లో ఉడికినాక చూపిస్తా. ఇంతే ఫ్రెండ్స్, గోంగూర పన్నీర్ మసాలా కర్రీ. నచ్చితే ట్రై చేసి కామెంట్ పెట్టండి. ఇంకా కొద్దిగా చిక్కగా అయ్యేంతవరకు ఉడకబెట్టుకుంటాం. మీకు పలసగా కావాలంటే పలసగా చేసుకోండి, ఇంకొంచెం ఒక 5 మినిట్స్ పెట్టి దించేసేయడమే ఫ్రెండ్స్. నచ్చితే కంపల్సరీ ట్రై చేసి కామెంట్ పెట్టండి.